ఆకాశంలో శుక్రవారం రాత్రి ఓ మహా అద్భుతం సాక్షాత్కారం కానుంది. సౌర వ్యవస్థలోని 7 గ్రహాలు సూర్యుడికి ఒకవైపునకొచ్చి ఒకే సరళ రేఖపై దర్శనం ఇవ్వనున్నాయి. ఖగోళ శాస్త్రంలో దీన్ని ప్లానెట్ ప్యారెడ్ గా పిలుస్తారు. మహాశివరాత్రి తర్వాత అంతరిక్షంలో గ్రహాలు కనువిందు చెయ్యనుండటంతో ఇది మరింత విశిష్టత సంతరించుకుంది. మన రిపబ్లిక్ డే పెరేడ్ లాగనే ఆకాశంలో గ్రహాలు కవాతు చేయనున్నాయి. ఆ సమయంలో శని, బృహస్పతి, అంగారకుడు, శుక్రగ్రహాలను ఎలాంటి ప్రత్యేక పరికరాలను ఉపయోగించకుండానే మన కళ్లతో స్పష్టంగా చూడొచ్చు. అయితే వీటిలో నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలను చూడటం మాత్రం టెలిస్కోప్ ద్వారానే సాధ్యమవుతుంది. ఈ ఏడాది జనవరి 21వ తేదీన అంతరిక్షంలో 6 గ్రహాల పెరేడ్ దర్శనమిచ్చింది. అయితే ఈసారి ఏకంగా 7 గ్రహాలు ఒకే లైన్లోకి వచ్చి కనువిందు చేయనున్నాయి. ఇప్పటికే సూర్య కుటుంబంలోని 6 గ్రహాలు శని, బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు, నెప్ట్యూన్, యురేనస్ ఒకే వరుసలోకి వచ్చి చేరగా ఇప్పుడు ఈ లైన్లోకి కొత్తగా బుధుడు వచ్చి చేరుతున్నాడు. ఈ ఖగోళ అద్భుతం శుక్రవారం దర్శనం ఇవ్వనుంది. ఇక ఈ ప్లానెట్ పెరేడ్ మన దేశంలో కూడా కనిపిస్తుంది. శుక్రవారం రాత్రి 8:30 సప్తగ్రహ కూటమి దర్శనం ఇస్తుంది. ఆకాశం మేఘావృతం కాకుంటే, కాలుష్యం తక్కువగా ఉంటే ప్లానెట్ పెరేడ్ స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని కొన్ని యాప్ల ద్వారా కూడా చూడొచ్చంటున్నారు నిపుణులు. స్టార్ వాక్ 2, స్టెల్లారియం యాప్లలో 7 గ్రహాల కవాతును చూడొచ్చంటున్నారు వాళ్ళు. అయితే ఆకాశంలో సప్తగ్రహ కూటమి వల్ల ప్రకృతి విపత్తులు తప్పవంటున్నారు జ్యోతిష్యులు. కొన్ని రాసుల వారికి ఇది మంచిది కాదంటున్నారు జ్యోతిష్య పండితులు. మరోవైపు ఇది ఖగోళంలో అరుదుగా సంభవించే వింత మాత్రమే అని, దీనివల్ల ఎలాంటి ఉత్పాతాలు జరగవంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. మొత్తానికి సప్తగ్రహ కూటమి కవాతును ఈసారి మిస్ అయితే మళ్లీ 2040 వరకు ఇలాంటి అరుదైన దృశ్యాన్ని చూడలేమని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.